లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? సో లోయర్ బ్యాక్ పెయిన్కి వచ్చేటప్పుడు ట్రీట్మెంట్ అంటే ప్రతిదీ మేము డే టు డే యాక్టివిటీస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర చాలామంది వచ్చేవాళ్ళు ఏంటంటే క్రానిక్ లోయర్ బ్యాక్ పెయిన్ వాళ్ళు వస్తారు. అంటే ఒక 4-5 మంత్స్ దాటిన తర్వాత ఇంకా స్టిల్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళందరినీ క్రానిక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటాం. సో వీళ్ళేంటంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు పెయిన్ ఎక్కువైపోతే రెస్ట్ తీసుకుంటే తగ్గుతూ ఉంటుంది. సో ఇదే మనకి ఇయర్స్ టుగెదర్ జరిగి ఒక 2-3 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. సో మేము ఏం చెప్తామంటే ఫస్ట్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, రిలీవింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఒక పేపర్ ఇచ్చి రాయమని చెప్తాం. అంటే అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే మీకు ఏం పని చేస్తే పెయిన్ ఎక్కువ అవుతుంది, ఏం పని చేస్తే పెయిన్ తక్కువ అవుతుంది, ఒక లిస్ట్ అవుట్ చేసుకోమని చెప్తాం. అట్ ద సేమ్ టైం మీ డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది ఎక్కువసేపు నించొని వంట చేయొచ్చు, కొంతమంది మెట్లు ఎక్కి దిగొచ్చు, కొంతమంది ఎక్కువ డ్రైవ్ చేయొచ్చు. సో ఇట్లాగా వాళ్ళ తాలూకు డే టు డే యాక్టివిటీస్ ఏంటో లిస్ట్ అవుట్ చేసుకొని ఒక పేపర్లో చేసిన తర్వాత ఈ లిస్ట్లో మనకి ఏదైతే అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వీటిని మాడిఫై చేసుకోమని చెప్తాం, ఆపమని చెప్పాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ వచ్చారు, సో డ్రైవింగ్ ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు, సో వీళ్ళకి ఏంటంటే డెఫినెట్గా లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. అట్లా అని మనం డ్రైవింగ్ ఆపేయండి అంటే వాళ్ళకి జీవనోపాధి డెఫినెట్గా ఇబ్బంది కలుగుతుంది. సో మేము ఏం చేస్తాం, మాడిఫై చేయమని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటిన్యూస్గా డ్రైవింగ్ చేస్తుంటే కనుక మధ్యలో బ్రేక్ ఇవ్వండి అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ అన్ అవర్కి అట్లా ఒక్కసారి ఆగి దిగితే సరిపోతుంది. అది కూడా ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు దాని తర్వాత పెయిన్ ఎట్లా తగ్గించవచ్చు అంటే డెఫినెట్గా మనం హాట్ ప్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇది ఒక మెడికేషన్ లాగా. ఇప్పుడు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు మనం ఏదైతే పని చేస్తామో దాని ద్వారా ఒకవేళ పెయిన్ వచ్చింది అనుకోండి, మధ్యాహ్నం హాట్ ప్యాక్ పెట్టుకుంటే పెయిన్ సైకిల్ బ్రేక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు మనం ఏదైనా పని చేస్తే మళ్ళీ సాయంకాలం పెయిన్ పైలప్ అవుతుంది కదా, మళ్ళీ సాయంకాలం కనుక హాట్ ప్యాక్ పెట్టుకుంటే మళ్ళీ పెయిన్ సైకిల్ బ్రేక్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ మోడ్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫిజియోథెరపీ టెక్నిక్స్. ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఫ్లెక్సిబిలిటీ మనం ఫస్ట్ అసెస్మెంట్ తీసుకుంటాం. అంటే ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అంటే టైట్నెస్ ఏమైనా ఉన్నాయా, ఏ మజిల్ టైట్ ఉంది, హ్యామ్స్ట్రింగ్ మజిల్ టైట్ ఉందా, పైరిఫార్మిన్స్ మజిల్ టైట్ ఉందా, గ్యాస్ట్రోనియస్ కాఫ్ మజిల్ టైట్ ఉందా, లేకపోతే బ్యాక్ రొటేటర్స్ టైట్ ఉన్నాయి. ఈ మజిల్స్ ఏవైతే టైట్ ఉన్నాయో వాటికి రిలీవింగ్ టెక్నిక్స్ ఎట్లా చేయాలి. అట్ ది సేమ్ టైం మజిల్ వీక్నెస్ అంటే ఏ మజిల్స్ వీక్ ఉన్నాయి, అబ్డామినల్ మజిల్స్ వీక్ ఉందా, కోర్ మజిల్స్ వీక్ ఉందా, లేకపోతే హిప్ ఫ్లెక్సర్ మజిల్స్ వీక్ ఉన్నాయి. ఏవైతే మజిల్స్ వీక్ ఉన్నాయో అవన్నీ తీసుకొని లిస్ట్ అవుట్ చేసి వాటికి తగ్గ ఎక్సర్సైజ్ ఇచ్చి వాటిని స్ట్రెంథనింగ్ చేస్తే ఏమవుతుందంటే మజిల్ ఇంబ్యాలెన్స్ అంటే ఈ మజిల్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేస్తే ఈ మజిల్ వీక్నెస్ ఇంప్రూవ్ చేస్తే ఏమవుతుంది, మజిల్ ఇంబ్యాలెన్స్ రావడం వలన ఆటోమేటిక్గా మనం చేసే ఇచ్చే లోడ్ ఏదైతే ఉంటుందో అది ఆ మజిల్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి అది నొప్పి కింద కన్వర్ట్ అవ్వదు. సో ఈ విధంగా మనం కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా వరకు న్యూ టెక్నాలజీ వచ్చేసిందండి. మనకి ఫ్యాషియల్ మ్యానిపులేషన్ అని ఒక ఆక్యుప్రెషర్ పాయింట్స్లా ఉంటుంది, దాన్ని రిలీవ్ చేయొచ్చు, ఫ్లెక్సిబిలిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మల్లిగన్ మొబిలేషన్స్ అంటే జాయింట్ మొబిలేషన్ చేయడం ద్వారా ఇమ్మీడియట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిఎన్ఎఫ్ అంటే ప్రాప్రిసెప్టివ్ న్యూరోమస్కులర్ ఫెసిలిటేషన్ చాలా తొందరగా వచ్చే టెక్నిక్స్ చాలా వరకు ఉన్నాయి. ఈ టెక్నిక్స్ అన్నవి మనం డెఫినెట్గా వాడితే కనుక లోయర్ బ్యాక్ పెయిన్ ఇమ్మీడియట్గా తగ్గే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం న్యూరల్ మొబిలైజేషన్ అంటాం. అంటే కొంతమంది సయాటిక్ పెయిన్ ఉంటుంది, దానికి కొన్ని సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఆ సయాటిక్ పెయిన్ కూడా తగ్గించవచ్చు ఇమ్మీడియట్గా. దానికి న్యూరల్ మొబిలైజేషన్ ఎక్సర్సైజ్ కూడా ఉపయోగపడతాయి.